రెండు తెలుగు రాష్ట్రాలకి 2 ఆసియా హైవేలు అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు రాష్ట్రాల మీద వెళ్ళే 2 జాతీయ రహదారులకి ఆసియా హైవేలుగా కూడా గుర్తింపు ఉంది. వివిధ దేశాల మీదుగా సరుకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గంలో పలు దేశాలు చుట్టాలనుకునే పర్యాటకులు కూడా సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆసియా హైవేల నెంబర్లు ఉంటాయి. ఆసియా దేశాలతో పాటు కొన్ని యూరప్ దేశాలు కలిపి మొత్తం 32 దేశాల మీద రాకపోకలు సాగించేందుకు ఆసియా హైవేల రోడ్ నెట్వర్క్ రూపొందింది. ఇది 1,40,000 కిలోమీటర్ల నెట్వర్క్. అయితే ఈ హైవేల మీద ఆయా దేశాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే పాస్పోర్ట్తో కూడా వీసా ఉండాల్సిందే. ఆసియా హైవేలో 45, 43 తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్నాయి. కోల్కతా నుండి భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మీదుగా చెన్నై వరకు జాతీయ రహదారి 16 ఉంది. దీని ఆసియా హైవే AH45గా పిలుస్తారు. మళ్ళీ చెన్నై నుంచి వేలూరు మీదుగా కృష్ణగిరి వరకు ఉన్న జాతీయ రహదారి 48ని కూడా AH45గా పిలుస్తారు. అంటే మొత్తంగా కోల్కతా నుంచి కృష్ణగిరి వరకు ఆసియా హైవే 45 ఉంది. లేకపోతే AH45 అనేది AH1కి అనుసంధానంగా ఉంటుంది. వాస్తవానికి AH1 జపాన్లోని టోక్యో నుంచి మొదలై దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా, వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మీదుగా తుర్కీ, బల్గేరియా అంతర్జాతీయ రోడ్డు దాకా అంతర్జాతీయమైనటువంటి ఏరియాల దాకా ఉంటుంది. అదే అత్యంత కీలకమైనటువంటి అంశం. సరిహద్దు వరకు ఉంది. ఇందులో జపాన్, దక్షిణ కొరియాకు మధ్య సముద్రయానం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిందంతా రోడ్డు మార్గమే. AH1 మన దేశంలో మయన్మార్ సరిహద్దులో మణిపూర్లోని మోరే దగ్గర ప్రవేశించి ఇంఫాల్, కోహిమా, గౌహతి, షిల్లాంగ్ మీదుగా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. మళ్ళీ బెంగాల్లోని పెట్రాపోల్ దగ్గర భారత్లోకి ప్రవేశించి కోల్కతా, వారణాసి, ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఆగ్రా, ఢిల్లీ, లుధియానా, అమృత్సర్ మీదుగా అటారీ సరిహద్దు నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది. చెన్నై, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా ఉన్న AH45 కోల్కతా దగ్గర AH1కి అనుసంధానం అవుతుంది. లేకపోతే ఏపీ, తెలంగాణ మీదుగా AH43 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి 44 ఉండగా ఇందులోనే కొంత భాగాన్ని ఆసియా హైవే 43గా గుర్తించారు. ఆసియా హైవే 1లోని ఆగ్రా దగ్గర AH43 మొదలవుతుంది. అక్కడి నుంచి గ్వాలియర్, నాగ్పూర్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కృష్ణగిరి, సేలం మీదుగా మధురై దాకా ఉన్న జాతీయ రహదారి 44ని ఆసియా హైవే 43 గుర్తించారు. మళ్ళీ మధురై నుంచి రామేశ్వరం మీదుగా ధనుష్కోటి దాకా ఉన్న జాతీయ రహదారి 87ని ఆసియా హైవే 43గా పిలుస్తారు. అంటే ఆసియా హైవే 43 ఆగ్రా నుండి ధనుష్కోటి దాకా ఉంటుంది.